ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూసాం. డిసెంబర్ మంత్ రిలేటెడ్, డిసెంబర్ అంటే ఇప్పుడు మనకి నవంబర్ రిలేటెడ్ అనమాట. ఓకే, విల్ స్టార్ట్. 2 పార్ట్స్లో చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో 30 MCQs చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో 30 MCQs అప్లోడ్ చేశాను. ఓకే, ఐ విల్ స్టార్ట్. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తలపై క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి A and B, 2 సరైనవి, ఇది రాంగ్. LAC వెంబడి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, దాని వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ తూర్పు లడాక్ LAC వెంబడి దళాల ఉపసంహరణకు భారత్ చైనా మధ్య 2024 అక్టోబర్ 21న గస్తీ ఒప్పందం జరిగింది. భారత్ చైనా సైనికుల 2020 ఏప్రిల్కు ముందు గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. పై పేర్కొన్న వాక్యాలలో ఏది సరైనవి? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి B and C, ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్, ఇది రాంగ్. వజ్రప్రహార్ విన్యాసాలు నవంబర్ 2 నుంచి 22 వరకు అమెరికాలోని ఇదాహులో ఉన్న ఆర్చర్డ్ కంబాట్ ట్రైనింగ్ సెంటర్లో జరిగాయి. ఈ విన్యాసాలు 2023 డిసెంబర్లో మేఘాలయలో జరిగాయి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి, సరైన సమాధానాలను ఎంపిక చేయండి. ఇక్కడ ABC 3 స్టేట్మెంట్స్ కరెక్టే. మొజాంబిక్ దేశానికి భారత ప్రభుత్వం 2 ఫాస్ట్ ఇంటర్సెప్టార్ క్రాఫ్ట్ FIC బోట్లను కానుకగా అందజేసింది. భారత్ యుద్ధ నౌక INC గరియాల్ ద్వారా బోట్లను ఆ దేశానికి తరలించారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా ఈ బోట్లను అందజేసింది. నెక్స్ట్, భారత్ కెనడా మధ్య దౌత్య వివాదంకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనవి? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3 A and B, 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో కేసులో అనుమానితుల జాబితాలో భారత్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం అక్టోబర్ 14న చేర్చడంతో దౌత్య వివాదం మరింత ముదిరింది. బిగడ కరెక్ట్ స్టేట్మెంట్. భారత్ నుంచి తమ దేశానికి సైబర్ దాడుల ముప్పు ఉందని కెనడా అక్టోబర్ 30న ప్రకటించింది. ఆ జాబితాలో భారత్ను 5వ దేశంగా చేర్చింది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో ఏది సరైనవి? ఆప్షన్ 4 ABC 3 కరెక్ట్ స్టేట్మెంట్సే. అస్సాంకి చెందిన శాస్త్రవేత్త బిభవ్ కుమార్ తాలూక్దార్ IUCN యొక్క SSC సమావేశంలో కన్జర్వేటర్ లీడర్షిప్లో హ్యారీ మెసల్ అవార్డును గెలుచుకున్నారు. తాలూక్దార్ చేసిన జీవజాతుల పరిరక్షణ, ముఖ్యంగా ఆసియా ఖడ్గమృగాల పరిరక్షణ సేవలకు గాను ఈ అవార్డు లభించింది. తాలూక్దార్ 1989లో అరణ్యక్ అనే సంస్థను స్థాపించి విభిన్న కన్జర్వేటర్ ప్రాజెక్టులతో 200 మందికి ఉపాధిని కల్పించారు. నెక్స్ట్, బుకర్ ప్రైజ్ 2024కు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. A and B 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ కదా. బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే దీనికి ఎంపికయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములపై రాసిన ఆర్బిటాల్ నవలకు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి, సరైన జవాబులను ఎన్నుకోండి. ఇక్కడ A and B C D రాంగ్ స్టేట్మెంట్. 2024 బాలన్ డి ఓర్ అవార్డును స్పానిష్ ఫుట్బాలర్ రోడ్రీ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో బాలన్ డి ఓర్ అవార్డును స్పెయిన్కి చెందిన ఐత్నావ్ బొన్మాటి గెలుచుకుంది. ఉత్తమ యువ ఫుట్బాలర్ అవార్డు దీన్ని యామిల్ కైవసం చేసుకుంది. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి, వాటిలో ఏవి సరైనవో. ఇక్కడ ఆప్షన్ 3 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ టు నో సినిమా 2025
ఆస్కార్ పురస్కారాలపై యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగానికి ఎంపికైంది? FTII విద్యార్థి చిదానంద ఎస్ నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ మూవీ ఇది. నెక్స్ట్, రామన్ మెగసెసే అవార్డ్ 2024 సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఇవి సరైనవి? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. జపాన్ యానిమేటర్ హయాఓ మియాజాకిని 2024 ఈ అవార్డు వరించింది. రామన్ మెగసెసే ఆసియా నోబెల్ ప్రైజ్గా భావిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అండ్ సరైన సమాధానాలను ఎంపిక చేయండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. గయానాలో జార్జ్ టౌన్లో నవంబర్ 19 నుంచి 21 తేదీ వరకు జరిగే ది కెరేబియన్ కమ్యూనిటీ అండ్ కామన్ మార్కెట్ సదస్సులో నరేంద్ర మోడీకి అవార్డును అందజేశారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వ్యాఖ్యలలో ఏవి ఒప్పు? కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, ఇందులో 2 A and C మాత్రమే కరెక్ట్, బి రాంగ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో నవంబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు దీపం 2 కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా నవంబర్ 1 నుంచి 2025 మార్చ్ ఆఖరు వరకు మొదటి సిలిండర్కు రాయితీ వర్తింపజేశారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి, వాటిలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? ఇక్కడ A and D కరెక్ట్ స్టేట్మెంట్స్, A, B రాంగ్. విజయవాడలోని కృష్ణానది పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి వెళ్ళే సీప్లేన్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. నెక్స్ట్, ఇక్కడ డి కరెక్ట్ స్టేట్మెంట్, సి రాంగ్. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ఏపీ నెట్ క్యాప్ 9001:2015 ISOగా గుర్తింపు సాధించాయి. ఈ క్రింది వాటిలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? A and B 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. మచిలీపట్నంలోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరును ప్రభుత్వం ఖరారు చేస్తూ అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు పేరును పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్? ఆన్సర్ వచ్చేసి A and B 2 కరెక్ట్ స్టేట్మెంట్స్, సి రాంగ్. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా CJIగా కొనసాగుతారు. నెక్స్ట్, తెలంగాణలో 2024లో తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు వీసీలుగా నియమించిన వారి జతలను గమనించండి. ఇక్కడ ఆప్షన్ 2 మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అల్తాఫ్ హుసేన్. నెక్స్ట్, తెలంగాణ యూనివర్సిటీ యాదగిరిరావు, A3 and B2. నెక్స్ట్, దేశంలో అత్యంత శక్తిమంత నాయకుల జాబితాను ఇటీవల ఇండియా టుడే ప్రకటించింది. దాని ఆధారంగా వరుస క్రమం అమర్చండి. ఇక్కడ ఆప్షన్ 1 ఫస్ట్ నరేంద్ర మోడీ, నెక్స్ట్ మోహన్ భగవత్, నెక్స్ట్ అమిత్ షా, నెక్స్ట్ రాహుల్ గాంధీ, లాస్ట్ చంద్రబాబు నాయుడు. ఈ క్రింది వర్తమానాంశాల్లో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? ఇక్కడ A and C మాత్రమే కరెక్ట్, బి రాంగ్. జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్పర్సన్గా విజయ కిషోర్ రాహట్కర్ నియమితులయ్యారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14Cకు బ్రాండ్ అంబాసిడర్గా నటి రష్మిక మందన నియమితులయ్యారు. ఈ క్రింది వర్తనాంశంలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? 4 2 కూడా రాంగ్ స్టేట్మెంట్సే. A and B 2 సరికావు.
నెక్స్ట్, ఇటీవలి వర్తమానాంశాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్సా? ఏబిసి 3 కరెక్ట్ స్టేట్మెంట్సే. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన చైర్మన్గా ఆచార్య వి బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆత్మకథను విట్నెస్ పేరుతో ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నూతన చైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ అక్టోబర్ 24న బాధ్యతలు స్వీకరించారు. మిస్ యూనివర్స్ 2024కు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్సా? ఆప్షన్ ఏబిసి డి రాంగ్. 73వ ఈ పోటీల్లో డెన్మార్క్ చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ విజేతగా నిలిచింది. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగాయి. విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ యువతి విక్టోరియానే. నెక్స్ట్, భారత కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్కి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? ఏబిసి 3 కరెక్ట్ స్టేట్మెంట్సే. నూతన 15వ క్యాగ్గా ఏపీకి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి రికార్డుకెక్కారు. వీరి పదవీ కాలం గరిష్టంగా 6 ఏళ్ళు, కానీ 65 ఏళ్ల వయసు వరకు వీరిని కొనసాగించడానికి వీలుంది. ఈ క్రింది వర్తమానాంశాల్లో సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. 1 ఇస్ రాంగ్ స్టేట్మెంట్, మిగతా 3 కరెక్ట్. 1962లో ఏర్పాటైన ఐబీఆర్ నినాదం ప్రొవిన్సింగ్ ఈక్విటీ యాక్సిలరేషన్ టు గ్లోబల్ న్యూరాలజీ. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబీసీ ఇండియా జనరల్ సెక్రటరీగా హెర్మూజ్ మసానీ వరుసగా 5సారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా భారత్లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ నియమితులయ్యారు. అందాల పోటీలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్సా? 1 ఏబిసి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన నిఖితా పూర్వాల్ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. 2024 ఏడాది మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని భారత్కు చెందిన తృష్ణారి దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో నవంబర్ 1 నుంచి 9వ తేదీ దాకా మిస్ టీన్ యూనివర్స్ పోటీలు జరిగాయి. నెక్స్ట్, తెలంగాణలో నూతనంగా నియమించబడిన వైస్ ఛాన్సలర్ సరిగా జతపరచండి. విశ్వవిద్యాలయం ఒక సైడ్, వైస్ ఛాన్సలర్ ఒక సైడ్ ఉన్నాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 A5 B4 C3 D2 అండ్ జయశంకర్ యూనివర్సిటీ 1. నెక్స్ట్, ఉస్మాన్ యూనివర్సిటీకి ఎం కుమార్, పాలమూరు యూనివర్సిటీకి జిఎస్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ ప్రతాప్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్, జయశంకర్ యూనివర్సిటీ జానయ్య వైస్ ఛాన్సలర్స్ వీళ్ళు. నెక్స్ట్, చెస్ లైవ్ రేటింగ్ పాయింట్లకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఏ మాత్రమే సరైనది, బి రాంగ్. 2800 లైవ్ రేటింగ్ పాయింట్లకు చేరుకున్న రెండో భారతీయుడిగా అర్జున్ ఇర్గేసి చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్, మహిళల క్రికెట్ ప్రపంచ కప్ దీనికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఇక్కడ ఏ మాత్రమే సరైనది, బీసీ రాంగ్. 2024 మహిళల T20 ప్రపంచ కప్ని న్యూజిలాండ్ గెలుచుకుంది. 49వ అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH కాంగ్రెస్ సందర్భంగా ప్రకటించిన అవార్డులకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? 4 ABCD అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. 2024 FIH మేటి ఆటగాడిగా భారత పురుషుల జట్టు హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. 2024 FIH మేటి గోల్ కీపర్గా శ్రీజేష్ ఎంపికయ్యాడు. ఈ ఇద్దరు FIH
అవార్డులకు ఎంపిక అవ్వడం ఇది మూడోసారి. 2020, 21, 22లోనూ వీళ్ళు ఈ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కి సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏ మాత్రమే కరెక్ట్, బి రాంగ్. భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించి వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? ఇక్కడ ఏ అండ్ బి రెండు కరెక్టే. తొలిసారి నిర్వహించనున్న ఖోఖో ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 జనవరి 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇది జరగనుంది. నెక్స్ట్, క్రింద పరిగణిస్తున్న వాక్యాలలో ఏవి సరైనవి? ఇక్కడ ఏబిసిడి అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత్ నావికాదళం VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ నిర్మించనుంది. అక్టోబర్ 15 కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తిరున్వెల్లి INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటిది. VLF రాడార్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్. ఓడలు జలాంతర్గామంలోని సిబ్బందితో మాట్లాడడానికి దీన్ని వాడతారు. ఓకే, ఇక్కడితో 30 MCQs కంప్లీట్ అయిపోయాయి. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 30 MCQs బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్.